ఓసిడి హస్బెండ్ పార్ట్ 2 రచయిత్రి పురం రామతులసి గారు. ధాత్రి జాతకం పంతులు గారికి చూపించమనే కదా అన్నారు మీరు అని అడిగారు కృష్ణమరాజు గారు. అవును మామయ్య గారు అని చెప్పింది చంద్రిక. నేను ఆల్రెడీ ఈశ్వర్ ధాత్రిల జాతకం పంతులు గారికి ముందే చూపించాను. పంతులు గారు కూడా వీళ్ళ ఇద్దరి జాతకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్పారు కృష్ణమరాజు గారు. నిజమా మామయ్య గారు అని ఆనందంగా అడిగింది భార్గవి. అవును భార్గవి, వీళ్ళ ఇద్దరి జాతకాల్లో ఎలాంటి దోషాలు గండాలు ఏమీ లేవట. కాబట్టి మీరు ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. ఇక ఈ పందిరి రాట అంటారా, మనం తెచ్చిన రాట కర్ర సరిగ్గా లేదు, అందుకనే అలా అయ్యింది. పోనీలే, వాళ్ళ ఇద్దరికి ఎవరైనా దిష్టి పెట్టి ఉంటే అది ఈ రూపంలో పోయింది అనుకోవటమే అని చెప్పారు కృష్ణమరాజు గారు. అది విన్న చంద్రిక చిత్రాలకు దిమ్మ తిరిగింది. వారు పందిరి రాట విరిగేలా చేసి అందరికీ ధాత్రి జాతకం గురించి అనుమానం వచ్చేలా చేసి పంతులు గారి చేత ధాత్రి జాతకం బాగోలేదు అని, ఆమె ఈశ్వర్ని పెళ్లి చేసుకుంటే ఈశ్వర్కి ప్రాణగండం అని చెప్పించాలి అని ముందే ప్లాన్ చేసుకుని ఉన్నారు. కానీ కృష్ణంరాజు గారు ముందే వారి జాతకాలు పంతులు గారికి చూపించారు అని వాళ్లకు తెలియదు. కృష్ణంరాజు గారు ఆ మాట చెప్పేసరికి వాళ్ళు తమ ప్లాన్ ఫ్లాప్ అయిందని బాధపడుతూ ఉన్నారు. సరే, ఇక అందరూ మిగిలిన పనులు చూసుకోండి అని చెప్పారు కృష్ణంరాజు గారు. అలాగే మామయ్య గారు అని చెప్పి పనిలో పడింది భార్గవి. అలా అందరూ మళ్లీ పెళ్లి పనులు మొదలు పెట్టారు. పైనుంచి అంతా చూసిన ఈశ్వర్ అనుమానంగా విరిగిపడిన పందిరి రాట కర్ర వైపు చూస్తూ ఉన్నాడు. అది గమనించిన గౌతమ్, ఏమిటన్నయ్య ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. నాకెందుకో ఆ కర్ర విరిగి పడిపోవటం యాదృచ్ఛికంగా జరిగినది అని అనిపించటం లేదు అన్నాడు ఈశ్వర్. ఏమిటన్నయ్య నువ్వు అనేది? అంటే ఆ కర్ర ఎవరైనా కావాలి అని పడేలా చేశారంటావా అని అడిగాడు గౌతమ్. కన్ఫామ్ గా చెప్పలేను, కానీ 50% ఛాన్స్ ఉన్నది అని అనిపిస్తున్నది అని చెప్పాడు ఈశ్వర్. లేదులే అన్నయ్య, ఇందాక తాతయ్య చెప్పినట్టు కర్ర బాగాలేదు అనుకుంటా, అందుకనే అది విరిగి పడిపోయింది అంతే, నువ్వు ఎక్కువగా ఆలోచించకు అని చెప్పాడు గౌతమ్. సరే అని చెప్పాడు. కాని ఈశ్వర్కి ఆ విషయంలో అనుమానం పోలేదు. సరే అన్నయ్య, ఇంతకీ నీకు పెళ్లి ఇష్టమేనా అని అడిగాడు గౌతమ్. ఇష్టం అని నేను చెప్పానా అన్నాడు ఈశ్వర్. అయితే నీకు పెళ్లి ఇష్టం లేదా అన్నయ్య అన్నాడు గౌతమ్. లేదని నేను చెప్పానా అన్నాడు ఈశ్వర్. ఏమిటన్నయ్య, నీకు పెళ్లి ఇష్టమా లేదా అంటే కరెక్ట్ గా ఆన్సర్ చేయకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నావు. పోనీ నీకు వదినంటే ఇష్టమో లేదో చెప్పు అని అడిగాడు గౌతమ్. దానికి ఈశ్వర్ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. అది చూసిన గౌతమ్, అన్నయ్య సమాధానం చెప్పరా అని వెనక నుండి అరిచాడు. కాని ఈశ్వర్ అదేది పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. దానితో గౌతమ్ ఈశ్వర్ మనసులో ఏమున్నదో అర్థం కాక కన్ఫ్యూజన్ లో పడ్డాడు. ఇటు చంద్రిక చిత్రాలు తమ ప్లాన్ ఫెయిల్ అయినది అని చిరాకు పడుతూ రూమ్ లో కూర్చున్నారు. ఛ, ఏమిటత్తా ఇలా జరిగింది? తాతయ్య ముందే వాళ్ళ జాతకాలు చూపించారు అని నీకు ముందు తెలియదా అని అడిగింది చిత్ర. లేదు చిత్ర, నాకు ఆ విషయం తెలిస్తే నీకు ముందే చెప్పేదాన్ని కదా. మామయ్య గారు వాళ్ళ జాతకాలు ముందే చూపించారు అన్న విషయం ఇందాక ఆయన చెప్పే వరకు నాకు తెలియదు అన్నది చంద్రిక. మనం అనుకున్న ప్లాన్ సక్సెస్ అయి ఉంటే ఇప్పుడు మనం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం, అంతా ఫ్లాప్ అయ్యింది అని చిరాకు పడుతూ ఉన్నది చిత్ర. అబ్బా చిత్ర, ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించడం వేస్ట్. ముందు పెళ్లిని ఎలా ఆపాలో ఆలోచించు. అసలే పెళ్లికి ఎక్కువ టైం లేదు అని చెప్పింది చంద్రిక. అవునత్త, త్వరగా ఏదో ఒకటి చేయాలి, ఎలాగోలా ఈ పెళ్లిని ఆపాలి, కానీ ఏం చేద్దాం అని చంద్రికను అడిగింది చిత్ర. చంద్రిక బాగా ఆలోచించి, చిత్ర నాకు ఒక ఐడియా వచ్చింది, నువ్వు ఒక పని చేయి. ధాత్రి రాసినట్టుగా ఈశ్వర్కు ఒక లెటర్ రాయి, అందులో తనకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని, ఈశ్వర్ అంటే అస్సలు ఇష్టం లేదు అని రాయి. అలాగే ఈశ్వర్ గురించి, అతనికి ఉన్న ప్రాబ్లం గురించి చులకనగా మాట్లాడుతూ రాయి. అది చదివితే ఈశ్వర్కు ధాత్రి మీద కోపం వచ్చి ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తాడు, దానితో పెళ్లి ఆగిపోతుంది అని చెప్పింది. సూపర్ అత్త, బావకి తనకు ఉన్న ప్రాబ్లం గురించి ఎవరైనా చులకన చేసి మాట్లాడితే నచ్చదు. అందులోనూ ధాత్రి లాంటి క్లమ్సీ గర్ల్స్ తన గురించి మాట్లాడితే అస్సలు నచ్చదు. తన ఈగో హర్ట్ అవుతుంది. ధాత్రి మీద ఉన్న కోపంతో ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేస్తాడు. అప్పుడు బావను ఇంకా రెచ్చగొట్టి నా మెళ్ళలో తాళి కట్టేలా చేయించుకుంటా అని ఆనందంతో గంతులు వేస్తూ చెప్పింది చిత్ర. మరి ఇంకే, వెంటనే ఆ పనిలో ఉండు అన్నది చంద్రిక.
అలాగే అత్తయ్య అని అక్కడ నుండి తన రూమ్ కు వెళ్లి వెంటనే ధాత్రిలా లెటర్ రాసి దాని వైపు చూస్తూ ఈ ఒక్క లెటర్ నన్ను బావును దగ్గర చేస్తుంది అని నవ్వుతూ అది తీసుకుని వెళ్లి ఈశ్వర్ కు ఆ లెటర్ చేరేలా చేసింది చిత్ర. ఇటు ఈశ్వర్ ఆ లెటర్ తీసి చదవటం మొదలు పెట్టాడు. అందులో ఈశ్వర్, దిస్ ఇస్ ధాత్రి. మన పెద్దలు మనకి పెళ్లి నిశ్చయం చేశారు, కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దానికి కారణం నువ్వే. ఈశ్వర్ అది చదవగానే ఇదేమిటి, ధాత్రికి ఈ పెళ్లి ఇష్టం లేదా? మరి నిన్న ఎందుకు చెప్పలేదు? పైగా ఈ పెళ్లి ఇష్టం లేకపోవటానికి నేను కారణం అంటుంది. ఒకవేళ నా ఓసిడి ప్రాబ్లం గురించేనా అని అనుకుంటూ మిగిలినది చదవటం మొదలు పెట్టాడు. నాకు నువ్వంటే చిన్నప్పటి నుండి ఇష్టం లేదు. అసలు నీకు ఓసిడి ప్రాబ్లం ఉన్నది అని తెలిసి కూడా మన పెద్దవాళ్ళు మనకు పెళ్లి ఎందుకు ఫిక్స్ చేశారు? నీలాంటి వాడిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? నాకు నువ్వన్నా నీ ఓసిడి ప్రాబ్లం అన్నా చాలా చిరాకు. అసలు నేను నిన్ను చూడటానికి కూడా ఇష్టపడను. అలాంటిది నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఏమిటి? అసలు నీలాంటి వాడిని నేనే కాదు, ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడదు. నీలాంటి వాడు ఈ భూమికే భారం. అలాంటిది నీకు పెళ్లి అవసరమా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అన్న విషయం నేను మా ఇంట్లో వాళ్లకు చెప్తూ ఉంటే వాళ్ళు నా మాట వినటం లేదు. నువ్వే ఎలాగైనా ఈ పెళ్లి క్యాన్సిల్ చేయి. నువ్వు అలా చేయకుండా నా మెళ్ళలో తాళి కడితే పెళ్లి అయ్యాక నీకు నరకం అంటే ఏమిటో చూపిస్తా అని రాసి ఉన్నది. అదంతా చదివిన ఈశ్వర్, ఏమిటిది, అసలు ఈ లెటర్ రాసింది ధాత్రినేనా? నా గురించి తన మనసులో ఇలా అనుకుంటుందా? నేనంటే తనకు నచ్చకపోవచ్చు, కానీ నా గురించి మరి ఇంత చులకనగా మాట్లాడాలా? ఇన్ని రోజులు తను చాలా మంచిది అనుకున్నాను, కానీ తనంటే ఏమిటో నాకు ఇప్పుడే తెలుస్తున్నది. ఇలాంటి దానితో నాకు పెళ్లి అంటేనే చిరాగ్గా ఉన్నది. ఏమన్నావు ధాత్రి? నీకు నేను అన్నా నా ప్రాబ్లం అన్నా చిరాకు అన్నావు కదా. నన్ను ఏ ఆడపిల్ల పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోదా? చూడు, ఇక నుండి నువ్వు చిరాకు పడే నేను నీ లైఫ్ లో ఉంటాను. ఏ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేక నా గురించి ఇలా లెటర్లో అవమానిస్తూ రాశావో ఆ పెళ్లి జరిగేలా చేస్తాను. నువ్వు ద్వేషించే నేను నీతోనే ఉంటాను. నువ్వు నాకు నరకం చూపించటం కాదు, నేనే నీ లైఫ్ ని నరకంలా మారుస్తాను అని తన చేతిలో ఉన్న లెటర్ ని కోపంగా చూస్తూ చెప్పాడు. అదంతా దూరం నుండి గమనిస్తూ ఉన్న చిత్ర బావకు ఆ ధాత్రి మీద పిచ్చ కోపం వచ్చినట్టున్నది. వెంటనే బావ ఈ పెళ్లిని క్యాన్సిల్ చేస్తాడు అని నవ్వుతూ ఈశ్వర్ ఏం చేస్తాడో అని చూస్తూ ఉన్నది. ఎంతసేపు అయినా ఈశ్వర్ తను అనుకున్నట్టుగా రియాక్ట్ కాకపోవటంతో ఏమీ అర్థం కాక అక్కడే ఆలోచిస్తూ నుంచున్నది. అలా ఆ రోజంతా ఈశ్వర్ పెళ్లిని క్యాన్సిల్ చేస్తాడు అని ఎదురు చూసిన చిత్రకు చుక్కెదురైంది. దానితో చిత్రకు ఏమీ అర్థం కాక విషయం తెలుసుకోవాలి అని అనుకుని ఈశ్వర్ దగ్గరకు వెళ్ళింది. ఇటు ఈశ్వర్ ధాత్రి లెటర్లో రాసిన దాని గురించి ఆలోచిస్తూ కోపంగా ఉన్నాడు. ఇంతలో చిత్ర బావా అంటూ అక్కడకు వచ్చింది. ఈశ్వర్ తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ ఏమిటి చిత్ర అని అడిగాడు. ఏమీ లేదు బావా, 2 రోజుల్లో నీ పెళ్లి కదా, నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడగటానికి వచ్చాను అని చెప్పింది చిత్ర. ఎందుకు అలా అడిగావు అన్నాడు ఈశ్వర్. ఏమీ లేదు బావా, నీకు సడన్ గా పెళ్లి ఫిక్స్ చేశారు కదా, నీకు ఈ పెళ్లి ఇష్టమో లేదో తెలుసుకుందాము అని వచ్చాను అంతే అని చెప్పింది చిత్ర. ఈశ్వర్ తన మనసులో ఆ ధాత్రికి బుద్ధి చెప్పటం కోసం చేసుకునే ఈ పెళ్లి నాకు ఇష్టమే అని అనుకుంటూ నాకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పాడు. అది విన్న చిత్ర షాక్ అవుతూ ఏమిటి బావ ఆ లెటర్ చదివిన తర్వాత కూడా పెళ్లి ఇష్టమే అని చెప్తున్నాడు అని ఏమీ అర్థం కాక కంగారు పడింది. ఇంకా ఏమైనా అడగాల అన్నాడు ఈశ్వర్. ఏమీ లేదు బావా, అది తెలుసుకుందాము అని వచ్చాను. సరే గుడ్ నైట్ బావా అని అక్కడి నుండి చంద్రిక రూమ్ కు వెళ్ళింది చిత్ర. ఏమిటి చిత్ర, మన ప్లాన్ ఎంతవరకు వచ్చింది అని అడిగింది చంద్రిక. ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిందత్తా అని చెప్పింది చిత్ర. ఏమిటి చిత్ర నువ్వు చెప్పేది, అసలు నువ్వు నేను చెప్పినట్టు చేశావా అని అడిగింది చంద్రిక. అవునత్త, నువ్వు చెప్పినట్టుగానే ధాత్రిలా బావకి లెటర్ రాశాను. అది బావ చదివాడు కూడా, కానీ బావలో ఏ రియాక్షన్ లేదు అని చెప్పింది చిత్ర. ఏమిటి, ఈశ్వర్ ఆ లెటర్ చదివాక కూడా ఇంకా ఏమీ రియాక్ట్ కాలేదా? అదేమిటి అని అడిగింది చంద్రిక. అదే నాకు కూడా అర్థం కావటం లేదు అని చెప్పింది చిత్ర. ఆ లెటర్ చదివాక కూడా వాడు ఏమీ రియాక్ట్ కాలేదు అంటే ఈశ్వర్ మనసులో మరేదో ఉన్నది. అదేంటి అని ఆలోచిస్తూ ఉన్నది చంద్రిక. బావ మనసులో ఏమున్నదో పక్కన పెడితే ఈ పెళ్లి బావ క్యాన్సిల్ చేస్తాడు అని నేను అనుకోవటం లేదు. మనమే ఏదైనా చెయ్యాలి అన్నది చిత్ర. ఏం చేద్దాం చిత్ర, మనం ఏం ప్లాన్ చేసినా అది వర్కౌట్ అవటం లేదు కదా అన్నది చంద్రిక.
అలాగని చేతులు కట్టుకుని కూర్చుంటే ఎలా అత్త? మనం ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపాలి. లేదంటే బావ నాకు దక్కడు. బావ లేకపోతే నేను బ్రతకలేను అత్తా అని ఏడుస్తూ చెప్పింది చిత్ర. ఎడవకు చిత్ర, నువ్వు ఏడిస్తే ఈ అత్త తట్టుకోలేదు. బాధపడకు, నేను ఏదో ఒకటి చేసి ఈ పెళ్లి ఆపుతాలే అని చెప్పింది చంద్రిక. నిజంగానా అత్త? నిజంగా నువ్వు ఈ పెళ్లి ఆపుతావు కదా అని చంద్రిక వైపు ఆశగా చూస్తూ అడిగింది చిత్ర. నా మీద నమ్మకం ఉంచు చిత్ర, నేను ఈ పెళ్లి ఆపటమే కాదు, ఈ పెళ్లిలోనే నీకు ఈశ్వర్కి పెళ్లి జరిగేలా చేస్తా అని చెప్పింది చంద్రిక. నిజంగానా అత్త అని అంటూ సంతోషంగా అడిగింది చిత్ర. అవును చిత్ర, నువ్వు ఇక ప్రశాంతంగా పడుకో, మిగిలినది నేను చూసుకుంటా అని చెప్పింది చంద్రిక. సరే అత్త అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్లిపోయింది చిత్ర. చిత్ర అక్కడ నుండి వెళ్ళగానే ఇది ఈశ్వర్పై చాలా ఆశలు పెట్టుకున్నది. అది జరగకపోతే ఏమైపోతుందో ఏమిటో తలుచుకుంటేనే భయంగా ఉన్నది. ఏదో ఒకటి చేసి చిత్రాకి ఈశ్వర్కి పెళ్లి చెయ్యాలి అని ఆలోచనలో పడింది చంద్రిక. అలా ఆ రోజు గడిచిపోయింది. ఇటు జానకీరామయ్య గారి ఇంట్లో పెళ్లి పనులు హడావిడిగా జరుగుతూ ఉన్నాయి. ధాత్రి చేతులకు మెహందీ పెట్టించుకుని తన పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉన్నది. అప్పటి వరకు ఈశ్వర్కు తనకి మధ్య ఒక్కసారి కూడా మాటలు లేవు. పెళ్ళైతే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఉన్నది. కానీ పెళ్ళయ్యాక మాత్రం ఒక మంచి భార్యగా అతనికి తగినట్టు నడుచుకోవాలి అని నిర్ణయించుకున్నది. ఇంతలో వేదవతి అక్కడకు వచ్చే, ధాత్రి ఏం చేస్తున్నావు అని అడిగారు. ఏమీ లేదమ్మా, ఊరికినే అలా కూర్చున్నా అని చెప్పింది ధాత్రి. చూడమ్మా, నీకు పెళ్లికి ముందే వంట వార్పు నేర్పి అత్తవారింటికి పంపించాలి అని అనుకున్నా. కానీ ఏం చేస్తాం, సడన్ గా పెళ్లి ఫిక్స్ అయిపోయింది. ఎక్కువ టైం లేకపోవటం వల్ల నీకు అవేవి నేర్పలేకపోయాను. అయినా పర్వాలేదులే, భార్గవి నీకు దగ్గర ఉండి అన్నీ నేర్పిస్తుంది. దాని గురించి నాకు ఏ భయం లేదు. కానీ అని అంటూ ఆగిపోయింది వేదవతి. కాని ఏమిటమ్మా అని అడిగింది ధాత్రి. చూడు ధాత్రి, ఈశ్వర్ చాలా మంచివాడు. కాకపోతే అతనికి ఉన్న ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బంది పడతాడు. రేపు నీకు ఈశ్వర్కి పెళ్ళైన తర్వాత నువ్వు అతని జీవితంలోనికి వెళతావు. అతని ప్రపంచంలోనికి సడన్ గా వచ్చిన నిన్ను యాక్సెప్ట్ చేయడానికి ఈశ్వర్కి కొంచెం టైం పట్టొచ్చు. అతను నీతో కొంచెం ఇన్సెక్యూర్ గా కూడా ఫీల్ అవ్వవచ్చు. కానీ నువ్వు అతన్ని, తన పరిస్థితిని అర్థం చేసుకో. అతనికి తగినట్టుగా నడుచుకో. ఒకవేళ అతను ఏ విషయంలో అయినా నీ మీద కోప్పడితే నువ్వు కూడా తనపై తిరిగి కోప్పడకు. అసలే నీకు కోపం ఎక్కువ. తనకి ప్రేమగా దగ్గర కావటానికి ప్రయత్నించు. అలాగే ఆ ఇంట్లో అందరికీ మర్యాదలు ఇస్తూ మంచి కోడలుగా పేరు తెచ్చుకో, సరేనా అన్నది వేదవతి. తన తల్లి చెప్పిన మాటలను ధాత్రి మనసులోనికి తీసుకున్నది. సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పింది. ఇంతలో స్నేహ అక్కడికి వచ్చి, పెద్దమ్మ రేపు పెళ్ళైతే అక్క వెళ్ళిపోతుంది కదా అని బాధగా అడిగింది. అవును స్నేహ, ప్రతి ఆడపిల్ల పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్ళవలసిందే కదా అని ధాత్రిని ప్రేమగా చూస్తూ కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ చెప్పింది వేదవతి. పెద్దమ్మ, ఇంట్లోనే అక్కను విడిచిపెట్టి ఉండలేక నా రూమ్ వదిలేసి అక్క రూంలోనికి వచ్చి పడుకుంటున్నాను. ఇప్పుడు అక్క అత్తవారింటికి వెళ్ళిపోతే నేను ఎలా ఉండగలను? నేను కూడా అక్కతో పాటే ఆ ఇంటికి వెళ్ళిపోతాను అన్నది స్నేహ. తప్పమ్మా, అలా అనకూడదు అన్నది వేదవతి. స్నేహ మారం చేస్తూ ఉంటే జానకి గారు అక్కడకు వచ్చి, నువ్వేమీ బాధపడకు స్నేహ, త్వరలోనే నిన్ను మీ అక్క దగ్గరకు పంపిస్తాను అని చెప్పారు. అదెలా నానమ్మా అని అడిగింది స్నేహ. ఉష్, అది రహస్యం, ఇప్పుడే చెప్పకూడదు అన్నారు జానకి గారు. ఇంతలో అర్చన వచ్చి, అత్తయ్య గౌతమ్ వచ్చాడు అని చెప్పింది. ఇప్పుడు వాడెందుకు వచ్చాడు ఇక్కడికి అని అడిగింది స్నేహ. భార్గవి అత్తయ్య ఇందాక ఫోన్ చేసింది. రేపు అక్క మండపానికి వెళ్లేటప్పుడు కట్టుకోవలసిన చీర పంపిస్తాను అని చెప్పింది. అందుకనే గౌతమ్ ఆ చీరను తీసుకుని వచ్చినట్టు ఉన్నాడు అని చెప్పింది వేదవతి. సరే పదండి అని అందరూ కిందకు వెళ్లారు. గౌతమ్ ఆల్రెడీ కింద సోఫాలో కూర్చున్న రామయ్య గారు, మోహన్, మనుషులతో కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో అతని చూపు జానకి గారు, వేదవతి, అర్చన, ధాత్రిలతో కలిసి వస్తూ ఉన్న స్నేహపై పడింది. అతను తదేకంగా స్నేహ వైపే చూస్తూ ఉన్నాడు. స్నేహ కూడా అతన్నే చూస్తూ కిందకు వచ్చింది. ఏమిటి మనవడా, రేపు మీ అన్నయ్య పెళ్లి చేసుకుంటున్నాడు, తర్వాత నీవంతే మరి, నువ్వు పెళ్లికి సిద్ధమేనా అని అడిగారు జానకి గారు. అయ్యో అమ్మమ్మ, మీరు ఓకే అనాలి కానీ నేను ఈ క్షణం కూడా పెళ్లికి సిద్ధమే అని స్నేహ వైపు చూస్తూ చెప్పాడు గౌతమ్. అది విన్న స్నేహ, ఇదేమిటి వీడు నా వైపు చూస్తూ చెప్తున్నాడు అని గౌతమ్ని చూస్తూ ఉన్నది. అమ్మమ్మ, ఇదిగోండి పెద్దమ్మ వదిన కోసం చీరను పంపించింది. ఇది కట్టుకునే వదిన రేపు మంటపానికి రావాలట
అని చెప్పాడు గౌతమ్. సరే, ఆ చీరను ఇలా ఇచ్చి కూర్చో, నీకు కాఫీ తీసుకుని వస్తాను అని చెప్పారు వేదవతి గారు. అయ్యో లేదత్తయ్య, ఆల్రెడీ చాలా పనులున్నాయి, నేను వెళ్తాను అని అందరికీ చెప్పి వెళ్ళి వస్తాను వదినా అని ధాత్రికి చెప్తూ స్నేహ వైపు చూసి చిన్నగా నవ్వి అక్కడి నుండి వెళ్లిపోయాడు గౌతమ్. స్నేహ వెళ్తూ ఉన్న గౌతమ్ వైపే చూస్తూ, ఏమిటి వీడు అందరి ముందు నా వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు అని అనుకున్నది. అందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. అలా ఇరు కుటుంబాలు పెళ్లి ఏర్పాట్లు ఘనంగా చేశారు. పెళ్లి రోజు రానే వచ్చింది. మరి కొన్ని గంటల్లో జరగబోయే ఈశ్వర్ ధాత్రిల పెళ్లి చూడటానికి అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రిక, చిత్రాలు ఆ పెళ్లిని ఆపే ప్రయత్నంలో ఉన్నారు. ఏమిటత్తా, పెళ్లి ఆపటానికి ఏదో చేస్తాను అన్నావు, ఇప్పటి వరకు ఏమీ చేయలేదు, పెళ్లికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉన్నది, త్వరగా ఏదో ఒకటి చెయ్యి అని చెప్పింది చిత్ర. నువ్వేమీ కంగారు పడకు చిత్ర, నేను ఆల్రెడీ అంతా ప్లాన్ చేశాను, నువ్వు ప్రశాంతంగా ఉండు అని చెప్పింది చంద్రిక. ఏమిటత్తా ప్లాను అని అడిగింది చిత్ర. చెప్తానుండు అని తన రూమ్ డోర్ క్లోజ్ చేసి వచ్చి తన కబోర్డులో ఉన్న ఒక శారీని తీసుకుని వచ్చి, ఇదిగో చిత్ర, నువ్వు ఈ చీర కట్టుకుని పెళ్లి కూతురులా రెడీ అవ్వు అని చెప్పింది చంద్రిక. అత్త, ఈ చీర ధాత్రి కోసం అని భార్గవి అత్తయ్య ఇందాక గౌతమ్తో ధాత్రి వాళ్ళ ఇంటికి పంపించింది కదా, మరి ఇది నీ దగ్గరకు ఎలా వచ్చింది అని ఆశ్చర్యంగా అడిగింది చిత్ర. ఇది ఆ చీర కాదు చిత్ర అన్నది చంద్రిక. మరి అని అర్థం కానట్టు అడిగింది చిత్ర. అది అచ్చం అలాగే ఉన్న మరో చీర అని చెప్పింది చంద్రిక. అత్త, పెళ్లి ఆపమంటే నువ్వేమిటి ఈ చీరను తీసుకొని నన్ను కట్టుకోమంటున్నావు అని అడిగింది చిత్ర. ఒసే తింగరి మాలోకం, ఈ చీర ఇప్పుడు నీకు ఈశ్వర్కి పెళ్లి జరిగేలా చేస్తుంది అని చెప్పింది చంద్రిక. ఏమంటున్నావు అత్త, ఈ చీర నాకు బావకు పెళ్లి జరిగేలా చేస్తుందా, ఎలా అని అడిగింది చిత్ర. చంద్రిక చిన్నగా నవ్వుతూ, చెప్తా అని నువ్వు ఈ చీర కట్టుకుని పెళ్లి కూతురులా రెడీ అవ్వు. ముహూర్త సమయానికి ఆ ధాత్రిని కిడ్నాప్ చేయించి నువ్వు ధాత్రి ప్లేస్ లో పెళ్లి కూతురులా కూర్చో, అప్పుడు నీకు ఈశ్వర్కు పెళ్లి జరిగిపోతుంది అని చెప్పింది. అది విన్న చిత్ర ఆనందంగా, ప్లాన్ బాగున్నది అత్త, కానీ ఒకే చీరలో ఉంటే మాత్రం బావున్న మెడలో ఎందుకు తాళి కడతాడు అని అడిగింది చిత్ర. ఎందుకంటే మంటపంలో పెళ్లి కూతురుగా తన పక్కన కూర్చున్నది ధాత్రి అని అందరూ అనుకుంటారు కాబట్టి అని చెప్పింది చంద్రిక. అదలే అత్త అని అడిగింది చిత్ర. ఏమన్నదే, ఈ ఇంటి సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు మొహం పెళ్ళయ్యే వరకు ఎవ్వరూ చూడకూడదు అని పెళ్లి కూతురు మొహానికి మేలి ముసుగు వేస్తారు. ఇప్పుడు నువ్వు కూడా ఆ మేలి ముసుగు వేసుకుని ధాత్రిలా మండపంలో కూర్చో, అంతే, ఇక ఆ దెబ్బతో నీకు ఈశ్వర్కు పెళ్లి జరగటం పక్క అని చెప్పింది చంద్రిక. సూపర్ అత్త, నీ ప్లాను అదిరిపోయింది, ఇక నాకు బావకు పెళ్లి జరగటం పక్క అని సంతోషిస్తూ, అంతలోనే కానీ పెళ్ళైన తర్వాత అందరికీ నిజం తెలుస్తుంది కదా, మరి అప్పుడు ఎలా అని అడిగింది చిత్ర. అదంతా నేను చూసుకుంటాలేవే, నువ్వు దాని గురించి మర్చిపో అని చెప్పింది చంద్రిక. థ్యాంక్స్ అత్త, థ్యాంక్ యూ సో మచ్ అన్నది చిత్ర. పిచ్చి పిల్ల, నాకు థ్యాంక్స్ ఎందుకే, నేను ఇదంతా చేసేది నీ మీద ఉన్న ప్రేమతో, అంతే అని చెప్పింది చంద్రిక. దానితో చిత్ర చంద్రికను హత్తుకుంటూ, ఐ లవ్ యూ అత్త అన్నది. సరేలే, ముందు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి, మిగిలింది నేను చూసుకుంటా అని చెప్పింది చంద్రిక. సరే అత్త అని ఆ చీరను తీసుకొని బయటకు వెళ్ళింది చిత్ర. చిత్ర అలా బయటకు వెళ్ళగానే చంద్రిక ఎవరికో ఫోన్ చేసి, రై, చెప్పినది గుర్తున్నదా, కరెక్ట్ గా ముహూర్తం సమయానికి పెళ్లి కూతురును కిడ్నాప్ చేయండి అని చెప్పింది. అవతల ఫోన్ మాట్లాడేవాళ్లు కూడా, సరే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను అని కాల్ కట్ చేశాడు. దానితో చంద్రిక ఈ ప్లాన్ వర్కౌట్ అయితే చాలు అని చిత్ర గురించి ఆలోచిస్తూ ఉన్నది. ఇటు చిత్ర అలా రూమ్ నుండి బయటకు వచ్చేసరికి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అయ్యింది. అతను అంతకుముందు చంద్రిక తను మాట్లాడుకున్నది విన్నాడేమో అని భయపడుతూ అతని వైపే చూస్తూ ఉన్నది. ఎదురుగా ఉన్న వ్యక్తి, హాయ్ చిత్ర, ఎలా ఉన్నావు అని అడిగాడు. దానితో చిత్ర అతను ఏమీ వినలేదు అని అర్థం చేసుకుని, హాయ్ వినోద్, ఎప్పుడు వచ్చావు అని అడిగింది. ఇప్పుడే వచ్చా, ఈశ్వర్ పెళ్లి కదా అందుకనే అని చెప్పాడు వినోద్. అవునులే, ఈశ్వర్ నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, అతని పెళ్లికి నువ్వు లేకపోతే ఎలా, అవును ఇంతకీ ఇన్ని రోజులు ఏమైపోయావు, నేను నిన్ను ఎంత మిస్ అయ్యానో తెలుసా అన్నది చిత్ర. నిజంగానా, నిజంగానే నువ్వు నన్ను మిస్ అయ్యావా అని అడిగాడు వినోద్. అవును అని చెప్పింది చిత్ర. వినోద్ చిన్నగా నవ్వి, ఇంతకీ నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాడు. నాకేం బాగానే ఉన్నాను కదా
అని చెప్పింది చిత్ర. ఆర్ యు ష్యూర్ అన్నాడు వినోద్. యా ష్యూర్, ఎందుకు అలా అడుగుతున్నావు అని అడిగింది చిత్ర. ఏమీ లేదు ఊరికే అని చిత్ర చేతిలో ఉన్న చీరను చూసి నైస్ శారీ, ఇది నీకేనా అన్నాడు వినోద్. చిత్ర ఆ చీరను వెనక్కు దాస్తూ ఆ నాకే అని చెప్పింది. ఈ శారీ నీకు చాలా బాగుంటుంది అని నవ్వుతూ చెప్పాడు వినోద్. చిత్ర చిన్నగా నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్పి సరే నాకు కొంచెం పని ఉన్నది, నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయింది. వినోద్ వెళ్తూ ఉన్న చిత్ర వైపు చూస్తూ ఒక విచిత్రమైన స్మైల్ ని ఇచ్చాడు. ఇంతలో వినోద్ అని అంటూ అక్కడికి వచ్చింది భార్గవి. వినోద్ భార్గవిని చూసి అమ్మ ఎలా ఉన్నారు అని అడిగాడు. పోరా, నేను నీతో మాట్లాడను అని పక్కకు తిరిగి చెప్పింది భార్గవి. నాకు అర్థమైంది, నీతో చెప్పకుండా వెళ్లిపోయాను అనే కదా నీకు ఈ కోపం అన్నాడు వినోద్. అవును, అసలు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు వెళ్ళావు అన్నది కనీసం నాకైనా చెప్పాలి కదా. నేను నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా అన్నది భార్గవి. సారీ అమ్మా, ఇంకెప్పుడు అలా చేయను. కొన్ని పరిస్థితుల వల్ల మీ అందరికీ దూరంగా వెళ్ళవలసి వచ్చింది. ఇప్పుడు ఇక తిరిగి వచ్చేశాను కదా, ఇకపై నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటా, ఓకేనా అన్నాడు వినోద్. సరే పో, పైన నీ ఫ్రెండ్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు అని ఈశ్వర్ రూమ్ వైపు చూపించింది భార్గవి. అలాగే అమ్మా అని అక్కడి నుండి ఈశ్వర్ రూమ్ కు వెళ్ళాడు వినోద్. అప్పటికే ఈశ్వర్ తన రూమ్ లో రెడీ అవుతూ ఉన్నాడు. ఇంతలో అక్కడికి వచ్చిన వినోద్ని మిర్రర్ లో నుండి చూసి ఏమిట్రా, ఎవరికి చెప్పకుండా ఏటో పోయావుగా, అప్పుడే తిరిగి వచ్చేసావే అని అడిగాడు. వినోద్ చిన్నగా నవ్వుతూ వెళ్ళిపోవాలి అని అనుకున్నా, కానీ నీ పెళ్లి ఫిక్స్ అయింది అని తెలిసింది, అందుకనే నేను నా గమ్యాన్ని మళ్ళీ మార్చుకున్నా అని దేని గురించో ఆలోచిస్తూ చెప్పాడు. నాకు తెలుసురా, నా పెళ్లి ఫిక్స్ అయింది అని తెలిస్తే నువ్వు వస్తావని అని అన్నాడు ఈశ్వర్. వినోద్ చిన్నగా నవ్వి అదంతా పక్కన పెట్టు, ఇంతకీ నీకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టమేనా అని అడిగాడు. ఈశ్వర్ దానికి అవును అని సమాధానం చెప్పి మనసులో మాత్రం ధాత్రి లెటర్లో రాసిన మాటలు గుర్తు చేసుకుని కోపంతో ఆమెను తలుచుకున్నాడు. నిజంగా నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని అడిగాడు వినోద్. ఎందుకు అందరూ అలానే అడుగుతున్నారు అన్నాడు ఈశ్వర్. ఎందుకంటే మీ ఇద్దరు ఆపోజిట్ పోల్స్ కదా, అందుకనే అని చెప్పాడు వినోద్. ఏదైనా సరే నేను మాత్రం ఈ పెళ్లి ఇష్టంతోనే చేసుకుంటున్నా అని చెప్పాడు ఈశ్వర్. నువ్వు ఇంత స్ట్రాంగ్ గా అన్నావు అంటే అది ఆలోచించవలసిందే అన్నాడు వినోద్. మీరు తర్వాత తీరిగ్గా కూర్చొని ఆలోచిద్దురులే గాని పదండి, మండపానికి వెళ్ళాలి, టైం అవుతుంది అని అక్కడికి వచ్చింది భార్గవి. దానితో ఇద్దరు భార్గవి వైపు చూశారు. ఇంతలో భార్గవి ఈశ్వర్ దగ్గరకు వచ్చి నా కొడుకు పెళ్లి కొడుకైతే ఇంత అందంగా ఉంటాడు అని అనుకోలేదు అని అంటూ ఈశ్వర్కు బుగ్గన చుక్క పెట్టి అతన్ని చూస్తూ మురిసిపోయింది. ఈశ్వర్ కూడా తన తల్లి మొహంలో ఉన్న ఆనందాన్ని చూసి చిన్నగా నవ్వాడు. చూడు నాన్న, కాసేపట్లో నీకు ధాత్రితో పెళ్ళవుతుంది. అప్పటి నుండి తను నీ జీవితంలోనికే కాదు ఈ రూమ్ లోనికి కూడా వస్తుంది. ఇకపై ఈ రూమ్ ఇలానే ఉండకపోవచ్చు, కానీ నువ్వు కొద్దిగా సర్దుకుపో. ఈ 25 ఏళ్లు తను వేరే చోట, వేరే పరిస్థితిలో, వేరే ప్రపంచంలో పెరిగింది. తనకు ఇదంతా కొత్తగా ఉంటుంది. కాబట్టి తనకు నిన్ను అర్థం చేసుకోవటానికి కొంచెం టైం ఇవ్వు. తను పొరపాటున నీకు నచ్చని విధంగా ఉంటే తనకు ఆ విషయం అర్థమయ్యేలా చెప్పు. అప్పుడు తను తన ప్రవర్తనను మార్చుకుంటుంది. ధాత్రి మంచి అమ్మాయి, తను ఖచ్చితంగా నీకు తగినట్టు ఉంటుంది. ఆ నమ్మకం నాకు ఉన్నది, సరేనా అని ఈశ్వర్ కళ్ళల్లోనికి ప్రేమగా చూస్తూ చెప్పింది భార్గవి. ఇన్ని రోజులు నేను ధాత్రి మంచిది అని అనుకున్నానమ్మా, కానీ ఆమె తన మనసులో నా గురించి ఏమనుకుంటుందో ఆ లెటర్ చదివే వరకు నాకు అర్థం కాలేదు. ఈ పెళ్లి చేసుకున్నాక తనకు నచ్చని జీవితాన్ని తనకు ఇచ్చి తన తిక్క కుదర్చబోతున్నాను. ఈ విషయం ముందే నీకు చెప్పనందుకు నన్ను క్షమించమ్మా అని అనుకుంటూ పైకి చిన్నగా నవ్వుతూ భార్గవి వైపు చూశాడు ఈశ్వర్. సరేనన్నా, పదండి, మండపానికి బయలుదేరదాం అని ఈశ్వర్ను తీసుకుని కిందకు వచ్చింది భార్గవి. పెళ్లి కొడుకు గెటప్ లో ఉన్న ఈశ్వర్ను చూసి నువ్వు ఈ రోజు చాలా బాగున్నావురా మనవడా అని అంటూ డబ్బులతో ఈశ్వర్కు దిష్టి తీసి పక్కనే ఉన్న పని వాళ్లకు ఇచ్చారు కృష్ణమరాజు గారు. ఈశ్వర్ కృష్ణమరాజు గారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. పిల్లా పాపలతో నిండు నూరేళ్లు వర్ధిల్లు నాయన అని దీవించారు కృష్ణమరాజు గారు. రాఘవ కూడా తన కొడుకుని చూసుకుని మురిసిపోయాడు. సురేష్, చంద్రికలు కూడా ఈశ్వర్ను చూస్తూ ఉన్నారు. చంద్రిక చిత్ర ఏది కనిపించటం లేదు అని అడిగింది భార్గవి. తను ఈశ్వర్కి గిఫ్ట్ కొనటానికి అని బయటకు వెళ్ళిందక్క, డైరెక్ట్ గా మండపానికి వచ్చేస్తాను అని చెప్పింది. మనం బయలుదేరదాం అన్నది చంద్రిక. తాతయ్య, కారు రెడీగా ఉన్నది, బయలుదేరదామా అన్నాడు గౌతమ్. సరే పదండి
అందరం మండపానికి బయలుదేరదాం అని ఈశ్వర్ని తీసుకుని బయలుదేరారు కృష్ణమరాజు గారు. ఆ వెనకే మిగిలిన వారు అంతా కూడా మంటపానికి బయలుదేరారు. ఇటు జానకి రామయ్య గారి ఇంట్లో కూడా అందరూ మంటపానికి బయలుదేరటానికి రెడీ అవుతూ ఉన్నారు. వేదవతి, అర్చనాలు ధాత్రిని పెళ్లి కూతురులా ముస్తాబు చేస్తూ ఉన్నారు. స్నేహ ధాత్రిని ఫొటోస్ తీసి ఎవరికి తెలియకుండా ఆ ఫొటోస్ ని ఈశ్వర్ కు పంపించింది. జానకి గారు పెళ్లి కూతురులా రెడీ అయిన ధాత్రిని చూసి, అమ్మో, నా మనవరాలు ఎంత అందంగా ఉన్నదో, పెళ్లిలో అందరి కళ్ళు నా మనవరాల మీదే ఉంటాయేమో అని అంటూ పనివాళ్ల చేత గుమ్మడికాయ తెప్పించి ధాత్రికి దిష్టి తీయించారు. కుందనపు బొమ్మలా ఉన్నావు తల్లి అని అంటూ మురిసిపోయారు. త్వరగా అందరూ కిందకు రండి, ముహూర్తానికి టైం అయిపోతుంది అని అరుస్తూ అందరినీ పిలిచారు రామయ్య గారు. వస్తున్నాం అని అందరూ కిందకు వెళ్లారు. కిందకు వెళ్లగానే ధాత్రి జానకి రామయ్య గారులా ఆశీర్వాదం తీసుకున్నది. వాళ్లు కూడా ధాత్రిని ఆశీర్వదించి ఆమె వైపు ప్రేమగా చూస్తూ కళ్లల్లో నీళ్లు తెచ్చుకున్నారు. ధాత్రి కూడా వాళ్ళని హత్తుకుంటూ బాధపడింది. వేదవతి, అర్చనాలు కూడా ధాత్రిని హత్తుకుని బాధపడ్డారు. మోహన్, మనోజులు అయితే ధాత్రిని ప్రేమగా చూస్తూ ఉన్నారు. ఇక స్నేహ అయితే పెళ్లి అవగానే అక్క తనని వదిలి వెళ్లిపోతుంది అని అప్పుడే బెంగ పెట్టుకున్నది. వాళ్ళ అందరి ప్రేమను చూసినా అక్కడ ఉన్న బంధువులు అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరికొందరు ముహూర్తానికి సమయం అయిపోతుంది అని గుర్తు చేశారు. దానితో జానకి రామయ్య గారి ఫ్యామిలీలో అందరూ మండపానికి బయలుదేరారు. ఇటు మండపానికి బయలుదేరిన ఈశ్వర్ కారులో అతడు, గౌతమ్, భార్గవి ఇంకా వినోద్ మాత్రమే వచ్చారు. ఆ కారులో వాళ్ళు అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈశ్వర్ మాత్రం ధాత్రి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ధాత్రి, నీకు నాలాంటి వాళ్ళు అంటే అసహ్యం అని చెప్పావు కదా, ఇక నుండి నీ జీవితం నాతో ఎలా ఉండబోతుందో చూపిస్తా అని అనుకున్నాడు. ఇంతలో ఈశ్వర్ ఫోన్ కి ఒక మెసేజ్ రావటంతో తన మొబైల్ చెక్ చేసుకున్నాడు. అందులో, బావగారు, దిస్ ఈస్ స్నేహ, నేను మీకు పెళ్లి గిఫ్ట్ గా అక్క ఫొటోస్ పంపిస్తున్నాను, చూసి దిల్ ఖుష్ అవ్వండి అని ఉన్నది. అది చదివిన ఈశ్వర్ ఆ రోజు పెద్దలు తమ పెళ్లి ఫిక్స్ చేసిన రోజు స్నేహ తన నెంబర్ తీసుకున్న విషయం గుర్తు చేసుకుని వెంటనే కింద ఉన్న ఫొటోస్ పై క్లిక్ చేశాడు. వెంటనే ఆ ఫొటోస్ ఓపెన్ అయ్యాయి. వాటిని చూడగానే ఈశ్వర్ ఆశ్చర్యపోతూ ఆ ఫొటోస్ ని అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆ ఫొటోస్ లో ధాత్రి చాలా అందంగా ఉన్నది. ఆమెను అలా చూసిన ఈశ్వర్ ధాత్రి అందానికి మెస్మరైజ్ అవుతూ ఆ ఫొటోస్ ని అలానే చూస్తూ ఉన్నాడు. ఇంతలో అతనికి మరో అనుమానం వచ్చింది. ఇదేమిటి, ధాత్రికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అని ఆ లెటర్లో రాసింది. ఈ ఫొటోస్ చూస్తే అలా అనిపించటం లేదు. ఈ ఫొటోస్ లో తను చాలా అందంగా కనిపిస్తున్నది. ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ ముందు ఆనందంగా ఉన్నట్టు నటిస్తున్నదా? తన ఫ్యామిలీకి కూడా తనకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదు అని చెప్పాను అని చెప్పిందే. మరి అలాంటప్పుడు వాళ్ళ ముందు నటించవలసిన అవసరం ధాత్రికి ఏమున్నది? తన మొహంలో ఉన్న నవ్వు నటనలా ఏమాత్రం అనిపించటం లేదు. అంటే తను నేను పెళ్లి ఆపుతాను అని వెయిట్ చేస్తున్నదా? ధాత్రి, నువ్వు హ్యాపీగా వెయిట్ చేయి, కానీ నేను ఈ పెళ్లి అస్సలు ఆపను అని అనుకున్నాడు. అలా కృష్ణమరాజు గారి ఫ్యామిలీ మంటపానికి చేరుకున్నారు. ఇటు జానకి రామయ్య గారి ఫ్యామిలీ కూడా మండపానికి వచ్చారు. బంధువులు అందరూ ఆ పెళ్లి ఏర్పాట్లు చూసి ఆశ్చర్యపోయారు. మండపంలో పంతులు గారు పూజా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. జానకి గారు, రామయ్య, కృష్ణమరాజు గారు వచ్చే బంధువులను పలకరిస్తూ మండపంలో కూర్చున్నారు. మోహన్, మనోజులు పెళ్లి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. వేదవతి, అర్చనాలు ధాత్రిని రెడీ చేస్తూ ఉన్నారు. ఇటు భార్గవి పంతులు గారికి ఏమి కావాలో చూసుకుంటూ ఉన్నది. రాఘవ, సురేష్లు మోహన్, మనోజులతో కలిసి పెళ్లి పనులు చూసుకుంటూ ఉన్నారు. ఇక చంద్రిక, చిత్ర ఎక్కడ ఉన్నదో వెతుకుతూ ఉన్నది. ఎంతలో చిత్ర చంద్రికను పక్కకు లాగింది. అది ఊహించని చంద్రిక భయపడుతూ అరవబోయింది. వెంటనే చిత్ర చంద్రిక నోటిపై చెయ్యి అడ్డుపెట్టి ఆపుతూ, ఉష్, అరవకు, అత్త నేనే అన్నది. దానితో చంద్రిక కొద్దిగా రిలాక్స్ అయ్యి, ఒసై చిత్ర, నువ్వా? నేను ఇంకా ఎవరో అనుకుని భయపడ్డా అని చెప్పింది. అదంతా తర్వాత, అత్త నేను ఎలా ఉన్నానో చూసి చెప్పు అన్నది చిత్ర. చంద్రిక చిత్రను పైనుంచి కిందకు చూసి, చిత్ర, నువ్వు పెళ్లి కూతురులా ఎంత అందంగా ఉన్నావో అని చెప్పింది. అబ్బా, నేను అడిగింది నేను అందంగా ఉన్నానా లేదా అని కాదు, నేను ఈ శారీలో చూడటానికి ధాత్రిలా కనిపిస్తున్నానా లేదా అని అడిగింది చిత్ర. ఓ అదా, దాని గురించి స్పెషల్ గా చెప్పాలి చిత్ర. నీది ధాత్రిది పర్సనాలిటీ చూడటానికి ఒకలాగానే ఉంటుంది. ఇక
మొహానికి మేలి ముసుగు వేస్తాం కాబట్టి ఇక్కడ నిన్ను ఎవ్వరూ గుర్తుపట్టరు అని చెప్పింది చంద్రిక. అది సరే అత్త, ఇంతకీ మన మనుషులు వచ్చేశారా అని అడిగింది చిత్ర. తెలియదు చిత్ర, ఉండు ఇప్పుడే వాళ్లకు కాల్ చేస్తాను అని రౌడీలకు కాల్ చేసి ఎరా ఎక్కడ ఉన్నారు అని అడిగింది చంద్రిక. మేడం, మీరు చెప్పినట్టుగానే పెళ్లి కూతురు గది వెనుక సైడ్ ఉన్నాం, టైం చూసి పెళ్లి కూతురుని కిడ్నాప్ చేసేస్తాం అని చెప్పారు ఆ రౌడీలు. సరే అని చెప్పి కాల్ కట్ చేసింది చంద్రిక. చిత్ర, మన వాళ్ళు పెళ్లి కూతురు రూము వెనక సైడ్ ఉన్నారు. వాళ్ళు పెళ్లి కూతురుని కిడ్నాప్ చేయగానే నువ్వు పెళ్లి కూతురు ప్లేస్ లోనికి వెళ్లి మేలి ముసుగు వేసుకో. ఇక తర్వాత అంతా మనం అనుకున్నదే జరుగుతుంది. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు అని చెప్పింది చంద్రిక. సరే అత్త అని చెప్పి చిత్ర అక్కడి నుండి వెళ్లిపోయింది. చంద్రిక వెళుతూ ఉన్న చిత్ర వైపే నవ్వుతూ చూసి మళ్ళీ ఏమీ తెలియనట్టుగా మండపంలోనికి వచ్చింది. ఇటు పెళ్లి కొడుకు రూమ్ లో గౌతమ్, వినోదులు ఈశ్వర్ ని రెడీ చేస్తూ ఉన్నారు. ఏమైనా ఈశ్వర్, నువ్వు పెళ్లి కొడుకు గెటప్ లో సూపర్ గా ఉన్నావురా అని అన్నాడు వినోద్. అవునన్నయ్య, నువ్వు ఈ రోజు నిజంగా చాలా బాగున్నావు అని చెప్పాడు గౌతమ్. ఈశ్వర్ వారి మాటల్ని పట్టించుకోకుండా ధాత్రి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇటు పెళ్లి కూతురు రూమ్ లో ధాత్రిని రెడీ చేస్తూ ఉన్నారు వేదవతి, అర్చనాలు. అక్క, నువ్వు ఈ శారీలో ఎంత బాగున్నావో తెలుసా? బావగారు నిన్ను ఇలా చూస్తే ఫ్లాట్ అయిపోతారు తెలుసా అని అంటూ ధాత్రిని ఆట పట్టిస్తూ ఉన్నది స్నేహ. దానికి ధాత్రి చిన్నగా నవ్వి సిగ్గుపడింది. ఏయ్ స్నేహ, మీ అక్కను ఆట పట్టించింది చాలే కాని నువ్వు అక్క దగ్గరే ఉండు. మేము మండపం దగ్గరకు వెళ్లి ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయో ఒకసారి చూసి వస్తాము అని చెప్పింది అర్చన. సరే అమ్మా అన్నది స్నేహ. వేదవతి, అర్చన మిగిలిన వాళ్ళు అంతా బయటకు వెళ్లారు. అదంతా అక్కడే ఉండి గమనిస్తూ ఉన్నారు ఆ రౌడీలు. ప్రస్తుతం అక్క చెల్లెళ్ళు ఇద్దరే ఉన్నారు. ఆ అమ్మాయి కూడా పక్కకు వెళితే మనం పెళ్లి కూతురుని కిడ్నాప్ చేయొచ్చు అన్నాడు ఆ రౌడీలలో ఒకడు. అవునన్నా, త్వరగా ఆ అమ్మాయి కూడా పక్కకు వెళితే బాగుండు అన్నాడు మరి ఒకడు. సరే ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఒకవేళ ఆ అమ్మాయి పక్కకు వెళితే నాకు చెప్పు, అప్పుడు ఇద్దరం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసుకుని వెళ్లిపోవచ్చు అని చెప్పాడు మరి ఒక రౌడీ. సరే అన్నా, ఆ అమ్మాయి ఒక్కతే ఉన్నప్పుడు నేను నీకు కాల్ చేస్తాను, వతవు గాని అని చెప్పాడు ఆ రౌడీ. దానితో మరో రౌడీ అక్కడ నుండి వెళ్లిపోయాడు. ఇంతలో స్నేహకు కాల్ రావటంతో అక్క ఇప్పుడే వస్తాను అని బయటకు వెళ్ళింది. దానితో రూమ్ లో ధాత్రి ఒక్కటే ఉన్నది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.